మెగాస్టార్ చిరంజీవి వైసీపీలోకి వెళ్లనున్నట్టు వస్తున్న వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే ఈ మధ్య జరుగుతున్న కొన్ని విషయాలు చూస్తుంటే నిజమేనేమో అనిపిస్తుంది. మొన్న మధ్య పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు పర్యటనకు వెళ్లిన చిరంజీవి తనతో ఒక్క కాంగ్రెస్ సభ్యుడిని కూడా తీసుకెళ్లలేదు. అంతేకాదు మొగల్తూరులో తన పర్యటనకు ఏర్పాట్లు చేయమని వైసీపీ నేతలకు పనులు అప్పగించారు చిరంజీవి. ఈ విషయంపై కాంగ్రెస్ నేతలు చిరంజీవిపై మండిపడి హైకమాండ్ కు ఫిర్యాదు కూడా చేశారట. అయితే ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీకి చిరు సమాధానం ఇచ్చినట్టు దాఖలాలు లేవు. తనపై వచ్చే వార్తలకు చిరంజీవి సమాధానం ఇవ్వకపోవడం వెనుక చిరంజీవి పార్టీ విషయంలో ఆలోచిస్తున్నాడని రాజకీయ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఇదిలా ఉంటే చిరు తమ్ముడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన మంచి ప్రజాదరణ పొందుతుంది. ఈ సమయంలో తన తమ్ముడితో కలిసి జనసేనలో నిలిచినా సరే మెగాస్టార్ కు ఆయన అభిమానుల నుంచి ఫుల్ సపోర్ట్ లభిస్తుంది. కానీ ఆయన ఆశించిన రీతిలో అధికార పార్టీగా జనసేన గద్దెనెక్కుతుందా లేదా అనేది సందేహమే. ఈ మధ్య చిరుని కొందరు వైసీపీ నేతలు పరస్పరం కలిసి రాజకీయాల గురించి చర్చిస్తున్నట్టు సమాచారం. ఏది ఏమైనా చిరు ఇప్పటి వరకు పార్టీ మారే అంశంపై ఏ విషయం బయట పెట్టకపోయినా ఒకవేళ పార్టీ మారే తరుణంలో ఆయన ఖచ్చితంగా వైసీపీకే ఓటు వేస్తారని విశ్లేషకులు చెప్తున్నారు. For more interesting updates, please subscribe to our channel.